ఒక అబ్బాయి తూలుకుంటూ 2 ఎగ్ ట్రేలను తీసుకువచ్చి ఒక తోపుడు బండి స్ట్రీట్ ఫుడ్ వ్యాపారిని తీసుకోమని అడుగుతాడు. కాని ఆ వ్యాపారి నిరాకరిస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి, తీసుకో భయ్యా, ఇవి చివరి 2 ట్రేలు మాత్రమే మిగిలాయి, తక్కువ ధరకే ఇచ్చేస్తాను అని బ్రతిమాల్తాడు. దానికి ఆ వ్యాపారి, అరే భయ్యా, వద్దు అని చెప్పాను కదా, ఇక్కడ్నుంచి వెళ్ళు అని గట్టిగా చెప్పేస్తాడు. సరే అని ఆ అబ్బాయి వెళ్ళిపోతుండగా పక్కనే నిలబడిన ఒక కస్టమర్ వ్యాపారి చెవిలో, భయ్యా, తక్కువ ధరకే వస్తున్నాయి కదా, తీసేసుకో అని సలహా ఇస్తాడు. దాంతో వ్యాపారి ఆ అబ్బాయిని తిరిగి పిలుస్తాడు. అబ్బాయి వచ్చి, చెప్పండి భయ్యా అనగా, ఎంతకీ ఇస్తావు అని వ్యాపారి అడుగుతాడు. 2 ట్రేలకి కలిపి 430 రూపాయలు అవుతుంది, కాని మీరు 400 ఇవ్వండి చాలు అని అబ్బాయి అంటాడు. వ్యాపారి బేరమాడుతూ, చూడు భయ్యా, 2 ట్రేలకి కలిపి 200 రూపాయలు ఇస్తాను, ఇష్టమైతే ఇవ్వు అని చెబుతాడు. అప్పుడు ఆ అబ్బాయి తాగి ఉన్న మత్తులో, సరే భయ్యా ఇచ్చేయ్ అని చెప్పి ట్రేలిచ్చేసి డబ్బులు తీసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి 2 కోడిగుడ్ల ఆమ్లెట్ అడుగుతాడు. వ్యాపారి సరే అని చెప్పి మసాలాలు అన్నీ సిద్ధం చేసుకుని ఒక గుడ్డు తీసి కొట్టగానే అది ఖాళీగా ఉంటుంది, లోపల ఏమీ ఉండదు. అతను షాక్కి గురై ఒక్కొక్కటిగా అన్ని గుడ్లను పరిశీలిస్తాడు. ఆ 2 ట్రేలలోని గుడ్లన్నీ లోపల ఖాళీగా ఉంటాయి. ముందు ఏం జరిగిందో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ అబ్బాయి ఇతనికి పెద్ద సున్నం పెట్టేసి మోసం చేసి వెళ్ళిపోయాడు. దాంతో ఆ వ్యాపారి తన కోపాన్నంతా పక్కనే ఉన్న కస్టమర్పై చూపిస్తాడు.